అల్లుడైనా కోడలైనా ఇద్దరు వేరువేరు ఇంట్లో నుంచే వచ్చుంటారు. కానీ అల్లుడి ఇంటికి వచ్చాడనుకో రాజ మర్యాదలు. అల్లుడి ఇంట్లోకి ఎంటర్ అవ్వక ముందే సొంబులో నీళ్లు పట్టుకుని నిలబడుకుంటారు. ఆ సొంబు కింద పెట్టక ముందే టీ తాగుతావా, కాఫీ తాగుతావా, హార్లిక్స్ కల్పన, బూస్ట్ కల్పన అని అడిగి మరి వాళ్ళకి నచ్చింది చేసి పెడతారు. ఆ కాఫీ గ్లాస్ కింద పెట్టక ముందు మధ్యాహ్నానికి కోడిని కోయినా, మేకను కోయినా, లేకపోతే చేపలు పట్టుకుందానా అని అడిగి మరీ చేసి పెడతారు. అల్లుడు స్నానానికి వెళ్లాలంటే ముందుగానే నీళ్ళు ఎత్తి పెట్టడం ఏంటి, టవల్ తెచ్చియడం ఏంటి, అది కూడా కొత్త టవల్ అబ్బా, వాడేది ఇవ్వకూడదు సరేనా. ఇక అల్లుడు ఎక్కడ కింద కూర్చునేస్తారో అని వెనకాలనే చేర పట్టుకుని తిరుగుతూ కూడా ఉంటారు. ఇంత మర్యాద జరుగుతుంది అల్లుడి ఇంటికి వస్తే. మంచిదబ్బా, ఎవరికైనా మర్యాద ఇవ్వాలి, తీసుకోవాలి. ఇప్పుడు అల్లుడికి మర్యాద ఇస్తేనే కదా రేపు మన కూతుర్ని మన ఇంటికి పంపిస్తారు అనే భయంతోనే అల్లుడికి ఇన్ని మర్యాదలు చేస్తారు. అలాగే సేమ్ కోడళ్ళకి కూడా చాలా మర్యాదలు చేస్తారబ్బా. కోడలు ఇంటికి వచ్చి రాకముందు ఏంటమ్మా ఇంత లేటుగా వచ్చావు, ఎప్పుడో బయలుదేరానన్నావు, ఇప్పుడో వచ్చేది, ఎందుకు లేట్ అయింది అని అడిగి అడగకముందు సరే సరే పోనీలే, తల పగిలిపోతుంది, టీ పెట్టేసే, టీ ఉడుకుతూ ఉంటుంది, ఇల్లు వాకలు తోసేసే, ఇల్లు వాకలు తోసిన వెంటనే ఆ సామాన్లు 4 ఉంది, దాన్ని కూడా కడిగేసే, ఇవన్నీ అయిపోయినాక వంట పని నిదానంగా చేసుకుందాం. అయ్యో మేము 7 లోపల తినేస్తామే, ఆల్రెడీ 6 అయిపోయింది, చక్కచక్క ఈ పనులన్నీ చేసేసే, కొంచెంసేపు రెస్ట్ తీసుకుని వంట పని కూడా కానిచ్చే. అప్ప ఎంత మర్యాద ఇస్తున్నారో కదా కోడళ్ళకి. ఎందుకంటే వాళ్ళ కొడుకుని మనం ఆపలేం కదా వాళ్ళ ఇంటికి పోకుండా, అందుకని